నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. RFCL జాబ్ స్కామ్లో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గండే లక్ష్మణ్ డిమాండ్. శివునికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం కార్తీక మాసం. ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వెల్లడి. అర్హులకు దళిత బంధు అందజేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. జాతీయ రహదారిపై ధర్నా చేపట్టిన కుంటాల దళితులు. ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలి. TNGO కేంద్ర కార్యాలయం ముందు ఆందోళన. ఇక డీటెయిల్స్ చూసి, పెద్దపల్లి జిల్లా రామగుండం RFCLలో 50 కోట్ల రూపాయల జాబ్ స్కామ్లో ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గండే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎరువుల కర్మాగారం పునర్నిర్మాణంతో స్థానిక యువతకు ఉద్యోగం వస్తుందని ఆశించినా ఫలితం లేదని, రాజకీయ నాయకులు, దళారులు ఏకమై నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 కోట్ల కుంభకోణంలో 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. దళారుల మోసంతో బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే ఇందుకు బాధ్యత వహించాల్సి ఉందన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో అఖిలపక్షం విఫలమైందని, జాబ్ స్కామ్ వ్యవహారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని అన్నారు. ఇక్కడే నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన అంశాలు ఇప్పటికీ అవే అంశాలు పరిష్కారం కాకుండా ఉండటం వల్ల ఈ లోపల మరికొంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోవటం వల్ల మళ్ళీ మీతో సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో దాదాపుగా 50 కోట్ల కుంభకోణం జరిగి 284 కుటుంబాలు ఇవాళ రోడ్డున ఎందుకు పడ్డాయని మనం ఆలోచించాలి. దీని వెనుక కోట్ల వ్యవహారం ఉంది అంటేనే ఖచ్చితంగా దళారులు ఉంటారు. ఆ దళారుల వెనుక రాజకీయ ప్రోద్బలం ఉంటుంది. ఆ రాజకీయం, ఆ దళారులను బయటపెట్టి వీళ్ళిద్దరు కలిసి ఎవరి దగ్గరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళకి తిరిగి ఇప్పించాలని డిమాండ్తో, ఏకైక డిమాండ్తో వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడాలనే మరీ ముఖ్యమైన డిమాండ్తో మేము మీ పత్రికా విలేకరుల సమావేశం ముఖంగా మీ ముందుకు వచ్చాం. వెంటనే నిరుద్యోగ సమస్య ఉంది ఈ దేశంలో, ఉద్యోగం ఇస్తామంటే ఆశపడతాం. దాదాపుగా 700-800 మంది ఆ రకంగా ఆశపడ్డారు. RFCL కొత్తగా నిర్మాణం అవుతుంది. ఈ పునర్నిర్మాణంలో మా జీవితాలు బాగుపడతాయని ఒక ఆశ అనుకోండి, ఒక భ్రమ అనుకోండి, ఒక బేలతనం అనుకోండి, నిరుద్యోగులను ఆశపడితే మోసం చేసిన వర్గంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఆయన అనుచరులు క్షేత్రస్థాయిలో గుండు రాజు ఉన్నారు, మోహన్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు, మోహన్ గౌడ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఎంత మోసం, పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి. కార్తీక మాసం అంటే పరమశివునికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమని ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వెల్లడించారు. నిర్మల్ జిల్లా బైంసాలో డాక్టర్ కిరణ్ ఫౌండేషన్, భారత్ దర్శన్ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ సుభద్ర వాటికలో సార్వజనిక కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా దీపారాధన చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు కమలానంద భారతి స్వామి, భారత్ దర్శన్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్, డాక్టర్ దామోదర్ రెడ్డి, సాధుల కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. యథాశక్తి అద్య సాధయామి బృహజ్యోతిషం సాధయామి. భో భో దీప నమస్తుభ్యం. పురుషార్థ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ. నిర్మల్ జిల్లా ముతోల్ తాలూకా వ్యాప్తంగా దళిత బంధు సేగ రాచుకుంటుంది. మొన్నటికి మొన్న లోకేశ్వరం మండల దళితులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఇంటిని ముట్టడించగా నిన్నటికి నిన్న తిమ్మాపూర్ రహదారిపై దళితులు రాస్తారోకో చేపట్టారు. తాజాగా మంగళవారం కుంటాల దళితులు తమకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కల్లూరులోని నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ పేదలకు దళిత బంధు ఇవ్వకుండా అధికార పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్క దళితునికి ఈ పథకం అందజేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అంటే మళ్ళీ ఇప్పుడు కూడా దొరకడం అనేది అందరికీ అందాలని మేమందరము కోరుకుంటున్నాము. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇవ్వడమే జరుగుతుందని వాళ్ళు మాకు చెప్తుంది. ఇది న్యాయం కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఓట్లేస్తేనే వాళ్ళు గెలవలేరు. మేము కూడా ఓటేసాము, మేము కూడా గెలిపించాము. ఇది అందరికీ రావాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు భోజన. ఈ దళిత బంధు అనేది అర్హులందరికీ రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ అలా అనుచరులకే ఇస్తున్నది. ఇది అనుచరుల బంధులాగా భావిస్తున్నాం మేము. దయచేసి ఈ అర్హులందరికీ రావాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. దళిత బంధు అనేది టీఆర్ఎస్ ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారు. మిగతా వారిని అందరినీ మంచిగా చూడడం లేదు. దళిత బంధు అందరికీ రావాలని కోరుతున్నాము. ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తలకే ఇవ్వడం జరుగుతుంది. కావునకి రావాలని ఎమ్మెల్యే గారికి నిరసన చేస్తున్నాము. మాపై దయచేసి ఎమ్మెల్యే గారు మా ధర్నాన్ని మనసులో పెట్టుకొని అందరికీ అచ్చేలాగా ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు నిరుద్యోగ వృత్తి వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ ఓయూ జేఏసీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి టీఎన్జీఓ కేంద్ర కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ తరలించారు.
వాళ్ళకి ఎందుకు ఇవ్వలేవని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేవని ఈ యొక్క సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు టీఆర్ రాకుండా ఉద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వస్తుంటే నువ్వు చోద్యం చూస్తున్నావు. నువ్వు అలాంటి వ్యక్తివి, నువ్వు ఉద్యోగుల గురించి ఈరోజు రోడ్ల మీదకి ఎందుకు వస్తలేవని చెప్పేసి విద్యార్థి నాయకులం అందరూ కూడా నేను అడగడం జరుగుతుంది. వయో పరిమితి 59 నుంచి 61 వరకు ఎవరు నీకు పెంచమన్నది? అంటే మాలాంటి నిరుద్యోగులము, మాలాంటి యువకులం అంతా కూడా రోడ్ల మీద పడాలా? అదేవిధంగా 317 అనే ఒక జీవోని తీసుకొని వచ్చి ఒక పెళ్ళామేమో ఒక దగ్గర, ఒక భర్తనేమో ఒక దగ్గర ఉండి ఏ కుటుంబ వ్యవస్థని నువ్వు చోద్యం చూద్దామని చెప్పేసి ఒక సందర్భంగా నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఒక దగ్గర ఆదిలాబాద్లో తన భర్త పక్షవాతం వచ్చి ఒక దగ్గర ఉన్నాడు. ఆమె ఉద్యోగం ఖమ్మంలో ఉంది. వాళ్ళ భర్తను చూసుకోవాలా, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలా, లేకుంటే ఉద్యోగాన్ని చూసుకోవాలా? సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తిగా రాజేందర్కి బాధ్యత ఉందని చెప్పేసి ఒక సందర్భంగా కొట్టిపోతారు కదా. మునుగోడలో ప్రచారాలు చేస్తున్నారు. సిగ్గు ఎలక్షన్ లో ప్రభుత్వ ఉద్యోగుల అధికార పార్టీకి ప్రచారం చేయడం, సిగ్గు అధికార పార్టీకి టీఎన్జీఓ నేతలు ప్రచారం చేయడం, రాజీనామా చేయాలి దొంగ రాజేందర్ వెంటనే, మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఖబర్దార్ రాజేందర్, ఖబర్దార్ శ్రీనివాస్ గౌడ్ మమతా. పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అనంతపురంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. బడుగు బలహీన విద్యార్థులకు న్యాయం చేయాలని నగరంలోని పెన్నార్ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఫీజులు కట్టకపోవడంతో ఆయా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అన్నారు. పాదయాత్ర సమయంలో ఓటేయండి మీ చదువులకు నా భరోసా అని చెప్పిన సీఎం జగన్ ఏమయ్యారని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న వసతి దీవెన విద్యా దీవెన వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న వసతి దీవెన విద్యా దీవెన వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న వసతి దీవెన విద్యా దీవెన వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి వసతి దీవెన విద్యా దీవెన వెంటనే విడుదల చేయాలి. పేద విద్యార్థులకు పెండింగ్ లో చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి వసతి దీవెన విద్యా దీవెన రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి వసతి దీవెన విద్యా దీవెన రీయింబర్స్మెంట్ విద్యా దీవెన రీయింబర్స్మెంట్ వెంటనే విద్యార్థుల పట్ల అధికారుల లక్ష్యం వైఖరి జిల్లా విద్యార్థుల పట్ల అధికారుల లక్ష్యం వైఖరి. పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి జిల్లా వ్యాప్తంగా మరి ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. నగరంలో మరి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లా వ్యాప్తంగా మరి విద్యార్థులకు డిగ్రీ, పీజీ
అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు మరి ఫీజు రింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన మరి పడలేదని చెప్పేసి మరి విద్యార్థులకు కళాశాల యాజమాన్యం మరి సర్టిఫికేట్లు ఇవ్వకుండా మరి విద్యార్థులు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మరి విద్యార్థులకు నేను అండగా ఉంటాను, మరి నాకు ఓటు వేయండి అని చెప్పి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్తూ మరి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తాను కూడా మరి ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్ పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థి కూడా మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఫీజు రింబర్స్మెంట్ పడలేదని చెప్పి, విద్యా దీవెన పడలేదని చెప్పి, వసతి దీవెన పడలేదని చెప్పి, అమ్మఒడి పడలేదని చెప్పి మరి విద్యార్థులు కూడా మరి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ఇబ్బందులు గురి చేస్తే మరి పెద్ద ఎత్తున అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా ఆందోళనకు శ్రీకారం చుడతాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి తక్షణమే స్పందించి మరి ఎస్సీ వెల్ఫేర్ డీడీ కావచ్చు, బీసీ వెల్ఫేర్ డీడీ కావచ్చు, ఏవైతే మరి విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే పర్లేదో వాళ్ళన్నీ కూడా వెరిఫై చేసి మరి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలో చదివే పేద, మధ్య, బడుగు, బలహీన, అణువరిగిన వర్గాల విద్యార్థులందరూ కూడా ఇప్పటికీ స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి రాక మరి విద్యార్థులు మరి విద్యను మధ్యలోనే ఆపివేసే పరిస్థితి ఉంది. మరి కరూరు జిల్లా నుండి అనంతపురం జిల్లాలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడల్లా కూడా మరి విద్యార్థులకు మరి మీ మేనమామ నేనున్నానంటూ మరి ఇక్కడ ప్రలోభాలు పలికి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు ఏమాత్రం కూడా మరి ఇప్పటికి చదువుకున్న విద్యార్థులకు ఏమాత్రం కూడా వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందలేకపోయింది. మరి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరి మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి వసతి దీవెన, విద్యా దీవెన, మరి అమ్మఒడి రీయింబర్స్మెంట్ సరైన టైంలో పడాలి. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతాం. ఇప్పటికే గత 3వ విడత కూడా చాలామంది విద్యార్థులకు పెండింగ్లో ఉంది. ఆ 3వ విడత కూడా పెండింగ్లో ఉన్నటువంటి వసతి దీవెన, విద్యా దీవెన రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి. మరి పెండింగ్లో ఉన్నటువంటి వసతి దీవెన, విద్యా దీవెన తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫ్లాట్ కోసం ఫోర్జరీ సంతకాలతో మోసానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో టీడీపీ నాయకుడు అడ్వకేట్ జీవీజీ నాయుడును జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇదే కేసులో పోలీసులు కేసు నమోదు చేయగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు 3 వారాల పాటు ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా గడువు ముగియడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టుకు తరలించారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అరే మాగంటి గోపి ఇప్పుడు వెళ్తున్నా, వస్తా నీ ప్యాంట్ ఇప్పేస్తా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న రాయలసీమ కోసం ఉద్యమాలు జరగడం సిగ్గుచేటని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమలోని 2 జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని, కానీ ఒకవైపు సముద్రంలోకి నీళ్లు వృధాగా పోతున్నా పంటలకు నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. సీఎం వైఖరి హంద్రీనీవా రైతులకు అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాయలసీమలో ప్రధానమైనటువంటి సాగునీటి పథకమైనటువంటి హంద్రీనీవా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈరోజు 2,343 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈరోజు 1,10,000 ఎకరాల ఆయకట్టు అంధకారంలో పడింది. కర్నూలు, అనంతపురం జిల్లాలో ఏదైతే ప్రధానమైనటువంటి యొక్క నీరు ఆధారంగా పండించే పంటలు ఈరోజు ఎండిపోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీగా సూటిగా ఒక విషయాన్ని అడుగుతున్నాం. రాయలసీమ ఉద్యమం అంటున్నారు, రాయలసీమ ఆత్మాభిమానం అంటున్నారు, రాయలసీమలో ఉద్యమాలు చేస్తున్నారు, మీరే అధికారంలో ఉన్నారు. మరి రాయలసీమ మీద ఇంత ప్రేమ ఉంటే ఈరోజు
ఒకవైపు అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే ఈ రోజు వరకు కనీసం మీ జిల్లాకే న్యాయం చేయలేదు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి హంద్రీనివా ఎండిపోయే పరిస్థితి. పోనీ నీళ్లు లేవా అంటే విపరీతమైన వర్షాలు, కిందికి సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు ప్రధానమైనటువంటి యొక్క నీటి అవకాశం ఉన్నటువంటి యొక్క ఏదైతే హంద్రీనివా వల్ల రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం దుర్మార్గం. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రాయలసీమకు ద్రోహం చేయకుండా, ఈ యొక్క ప్రకటనలకు, ఉద్యమాలకు, డ్రామాలతోటి అన్యాయం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తక్షణం హంద్రీనివా రైతులను ఆదుకోవాలని, లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజా ఉద్యమం చేపడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి బీజేపీ హెచ్చరిస్తుంది. కొమురంభీం జిల్లా సిర్పూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం టొంకిని ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 21వ మహాపాదయాత్రలో భాగంగా కాగజ్ నగర్ మండల కేంద్రం నుండి 22 కిలోమీటర్లు భక్తులు కాలినడకల బయలుదేరి ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రతా చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. జై శ్రీరామ్. శ్రీ సిద్ధి టొంకిని హనుమాన్ మందిరము. ఇది 21వ మహాపాదయాత్ర కాగజ్ నగర్ నుండి టొంకిని వరకు జరుగును. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరము దీపావళి తర్వాత 2వ మంగళవారం రోజున ప్రతి సంవత్సరము పాదయాత్ర జరుగును. ప్రత్యేకం పాదయాత్ర ఏంటంటే మా టొంకిని ఆంజనేయ స్వామి దగ్గర ముడుపు కట్టేసి కోరికలు తీరుస్తున్నాయి. అయితే దాదాపు అన్ని మండలం నుంచి ఎక్కువ భక్తులతోటే పెరుగుతూనే వస్తుంది. ఫస్ట్ సంవత్సరము 1100 మందితోటి, ఈ సంవత్సరం గత సంవత్సరం చూసినట్లయితే 25 నుంచి 30,000 భక్తులు పెరుగుతూనే వస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా భక్తులు ఎక్కువ రావాలని కోరుకుంటాను. మా ఆంజనేయ స్వామి దగ్గర ప్రత్యేకము మనము ఆంజనేయ స్వామిని నమ్మి ముడుపు కట్టేసి వెళ్తే, దేవుని నమ్మితే వాళ్ళ కోరికలు అనేది తప్పకుండా నెరవేరుస్తున్నారు. అదేవిధంగా మా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మనకు సహకారం చేస్తూ భక్తులు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా సహాయం చేస్తున్నారు. అదేవిధంగా వచ్చిన భక్తులకు మా టెంపుల్ ట్రస్ట్ నుండి అన్నదానం కార్యక్రమము, వాటర్ వసతులు అన్ని చూసుకుంటున్నాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా మనకు సహాయకరం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో 30 ఏళ్ల యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే దొరవారి సత్రం మండలం అరిమాను కండ్రిగ గ్రామానికి చెందిన మద్దూరు జగన్నాథంనకు ట్రాక్టర్పై ఉన్న ₹1,00,000 అప్పు వెంటనే చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఒత్తిడి చేశారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్కు పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. దాంతో మనస్తాపం చెంది 3 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా తమ బిడ్డ ఆత్మహత్యకు ఫైనాన్స్ కంపెనీ పోలీసులే కారణమని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. వేధింపులకు పాల్పడిన ఫైనాన్స్ కంపెనీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కరు విడిది దీన్ని నన్ను గురించి
యువ చైతన్య సమితి తృతీయ వార్షికోత్సవాల వాల్ పోస్టర్ను బోడుపల్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్పొరేటర్ కావుడే పోచయ్య ఆవిష్కరించారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కుర్మ సంఘం రాష్ట్ర కార్యదర్శి గొరిగే నరసింహకుర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాంపల్లిలో పూలపల్లి బాలయ్య ఫంక్షన్ హాల్లో జరిగే సభకు రాష్ట్ర నలుమూల నుండి కురుములు భారీగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా నాయకుడు చీర కృష్ణ కుర్మ, మేడుపల్లి మండల కుర్మ సంఘం కార్యదర్శి కెమిడి సత్యనారాయణ, గూడుకుంట్ల పర్వతాలు, చిన్న బీరప్ప కుర్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మన కుర్మలందరినీ కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కేవైసిఎస్ కుర్మ సంఘం మీటింగ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున 8వ తారీఖు రాంపల్లి పూల బాలయ్య గార్డెన్కు అందరూ ప్రతి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి మీటింగ్కు హాజరు కావాలని 10 గంటల నుంచి 4 గంటల వరకు కొనసాగుతుంది. అక్కడ భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాము. అంతా పెద్ద ఎత్తున చేస్తున్నాము. అందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. కుర్మ జై కుర్మ, జై జై కుర్మ. కుర్మ యువజన సమితి 3వ ఆవిర్భావ దినోత్సవం పాల్పోషణ ఆవిష్కరించడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ కౌడ కోశయ్య గారికి, అలాగే కేవైసిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొరిగే నరసింహ గారికి, అలాగే కేవైసిఎస్ నాయకులకు అందరికీ నా నమస్కారం. రేపు 8వ తారీఖు జరగబోయే కేవైసిసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మన పూలపల్లి బాలయ్య ఫంక్షన్ రాంపల్లి విలేజ్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు ఇతర మన బహుజన బిడ్డలు అందరూ హాజరయ్యి, ఇంకోటి ప్రతి ఒక్క జిల్లాల నుంచి మన కుర్మలు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. జై కుర్మ. ఈరోజు బోడుపల్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్దలు ఫిర్యాగూడ కార్పొరేటర్ కౌడే పోచయ్య కుర్మ గారి చేతుల మీదుగా కేవైసిఎస్ తృతీయ వార్షికోత్సవ సభ వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. కుర్మల రాజ్యాధికారం దిశగా అన్ని రంగాల్లో ముందుకు ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కేవైసిఎస్ స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేడ్చల్ జిల్లాలోని రాంపల్లి పూలపల్లి బాలయ్య గార్డెన్లో సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి కుర్మలంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఈస్ట్ బోడుపల్ కుర్మ సంఘం అధ్యక్షులు చిన్నం బీరప్ప కుర్మ, ప్రధాన కార్యదర్శి కేమిడి రమేష్ కుర్మ, అదేవిధంగా బోడుపల్ నుంచి వచ్చిన మిగతా బండ నరసింహ కుర్మ, పేర్లు గుర్తొస్తాయి, మరాఠ్ శివేందర్ కుర్మ, మేడ్పల్లి ప్రధాన కార్యదర్శి కేమిడి సత్యనారాయణ కుర్మ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్ఎఫ్సిఎల్ జాబ్ స్కామ్లో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గండే లక్ష్మణ్ డిమాండ్. శివునికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం కార్తీక మాసం. ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వెల్లడి. అర్హులకు దళిత బంధు అందజేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. జాతీయ రహదారిపై ధర్నా చేపట్టిన కుంటాల దళితులు. ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలి. టీఎన్జీఓ కేంద్ర కార్యాలయం ముందు ఆందోళన. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.